కాకుండా సీతారాములు వివాహ సంబంధం వల్ల ఒకటై ఒక మాటై ఒకరికి ఒకరు తోడై నీడై నిలిచినటువంటి వారు. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును అని ఉన్నారు. కనుక ఇప్పుడు అత్యంత సుకుమార గాత్ర సీతమ్మ వారు అన్నమాచార్యులు అని అంటారు. సిగ్గరి పెంపి కూతురా సీతమ్మ అని. ఇక్కడ వివాహపు తంతు అయ్యేవాళ్ళు ఈ కన్యాదానం మహాసంకల్పం గోత్రప్రవరు మాంగళ్య పూజ మాంగళ్య ధారణ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అందులో మాంగళ్య పూజ చేసేటప్పుడు విశేషంగా శ్రీ సూక్త పఠనం కూడా చేయడం శ్రీ వైష్ణవ సంప్రదాయం కనుక వాటిని అర్చక స్వాములు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒక్కసారి గట్టిగా గోవింద నామస్మరణం చేద్దాం. సౌమత్రి వరద గోవింద, మైత్రి వరద గోవింద, సుగ్రీవ వరద గోవింద, విభీషణ వరద గోవింద, ఆంజనేయ వరద గోవింద గోవింద. ఓం అల భగవతో మహావీరస్య ఆదినారాయణస్య అజిత్యాపరమజిత్య ప్రియమానస్య మహాదేవస్య మధ్యే పరిభ్రమమానామే గోడ బ్రహ్మాండానామే తమే అప్తే దేవాయవ్యాకారమహదవ్యక్త సప్తావరణీయావతే సప్తోజసాగసామనస్కారాక్య సప్తద్వీపద్వీపదే మాహేంద్రమయ సత్య సుత్తిమద్రుక్షవద్యన్యవాయ సప్తప్రసావణీయ